హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ విద్యాని. ఈరోజు మార్నింగ్ మా వారు ఈ చేపలు తెచ్చారు. ఇవి సముద్రం చేపలంట, నాకు తెలీదు. చేపలు బాగుంటాయని తీసుకొచ్చారు. సరే కదా అని వీటిని మ్యారినేట్ చేద్దామని చెప్పి ప్రిపేర్ చేస్తున్నాను. చేపలలో చాలా రకాలుంటాయి. చూడడానికి అన్నీ ఒకేలాగుంటాయి. కానీ డిఫరెంట్‌గా ఉంటాయి. ఇవి సముద్రం చేపలంట. ఒకటే ముళ్ళు ఉండిద్ది. పిల్లలు తింటే చాలా బావుంటదని తీసుకొచ్చారు. సరే వీటిల్ని ఫ్రై చేద్దామని చెప్పి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ఇవి మార్నింగే కలిపేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసిస్తే ఈవినింగ్ డిన్నర్‌లోకి తినొచ్చు అని చెప్పి మ్యారినేట్ చేస్తున్నాను. ఇలా ఫిష్‌ని మనం మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే చక్కగా వాటిలకి ఉప్పు, కారం, పసుపు అన్నీ బాగా పడతాయి కదా! దానివల్ల ఇంకా టేస్ట్ వచ్చిద్ది. కాకపోతే ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి, బయట పెట్టకూడదు. పాడైపోతాయి ఎండాకాలం కాబట్టి. చక్కగా మనం దీన్ని మ్యారినేషన్ చేసుకుంటే చాలా బావుండిద్ది. ఇందులో చేపల ఫ్రైలో ఎవరైనా నిమ్మకాయ పిండుతారో లేదో నాకైతే తెలీదు. నేనైతే లెమన్ యూజ్ చేస్తాను. ఎందుకంటే చక్కగా గట్టిగా ఉండిద్ది ముక్క విరగకుండా అని అంటారు. నాకు తెలీదు. మా అమ్మమ్మ అలా పట్టేది. వాటిలకి చేపలకి నిమ్మకాయ ఏసి ఫ్రైలో మ్యారినేట్ చేసేది. నాకు ఆవిడే చెప్పారు. అందుకని నేను కూడా నిమ్మకాయ ఏసే పెడతాను ఫ్రైలో. చాలా వచ్చిద్ది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీరెప్పుడైనా ప్రిపేర్ చేసేటప్పుడు ఇలా వాడారా లేదా అనేది నాకు కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఇలా కాకుండా ఇంకేదైనా స్టైల్‌లో చేయొచ్చా అనేది కూడా చెప్పండి నాకు. నేను ఇందులో కార్న్‌ఫ్లోర్ అయ్యేమి ఎయట్లేదు. ఎందుకంటే సముద్రం చేపలు కదా! కార్న్‌ఫ్లోర్ ఎయను నేను. ఇంకా అవి ప్రిపేర్ చేసి పక్కన పెట్టాను. మష్రూమ్స్ నిన్న తెప్పిచ్చాను. అయి ఉన్నాయి కదా! వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పి నేను వాటిల్ని మష్రూమ్ 65 చేద్దామని చెప్పి స్టార్టర్ కింద డ్రైగా వాటిని కట్ చేసి హాట్ వాటర్‌లో వేసి కొంచెం లైట్‌గా ఉప్పేసుకోండి. ఎందుకంటే వాటిలకి పట్టాలి కాబట్టి. చక్కగా ఆటిల్ని వేడి నీళ్ళేసి ఉడకబెట్టేసి తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవడమే. కాకపోతే కొంచెం ఎక్కువ బాయిల్ అవ్వాలి. దానికి అంటే వాళ్ళు ఫార్మింగ్‌లో ఏయో వాటర్ ఏసి పెంచుతారు కాబట్టి. ఇంకా ఈవినింగ్ రేపు మార్నింగ్ టిఫిన్ కోసం అని చెప్పి ఇడ్లీ బ్యాటర్ ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇంకా ఫిష్ ఒకటే ఫ్రై కదా! మరి డిన్నర్‌లోకి చారు పెట్టాలంటే ఇంకెందుకు చారు అని చెప్పి నేను దొండకాయలున్నాయి పాడైపోతాయని చెప్పి దొండకాయ పచ్చడి చేసేస్తున్నాను. కాపోతే కాంబినేషన్ ఎలా ఉండిద్దో తింటే గాని చెప్పలేము. కానీ చాలా బావుండిద్ది. టమాటా పచ్చడి, ఫిష్ ఫ్రై అలాగా. అందుకే దొండకాయలు పాడైపోతాయి కాబట్టి దొండకాయ పచ్చడి, ఫిష్ ఫ్రై తినేద్దామని చెప్పి ప్రిపేర్ అయిపోయి ఇంకా దొండకాయ పచ్చడైతే చేసేస్తున్నాను. ఈవినింగ్ పూట ఇన్ని చేయాలంటే చాలా కష్టం కదా! ఈలోపు మా పాపని తీసుకురావాలి ట్యూషన్ నుంచి. సరేలే ఈ ఫ్రై చేసి ఎళ్తే కూల్ అవుతాయి కదా! వచ్చిన తర్వాత గ్రైండ్ చేయొచ్చనని. ఈలోపు మష్రూమ్స్ కూడా ఉడికిపోయినాయి కదా! వాటిలికి కొంచెం కార్న్‌ఫ్లోరును, మైదా వేసి వాటిల్ని ఇలా పొడి పొడిగా కలుపుకోవాలి. ముందు ఈటిలిని ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలి కాబట్టి నేను ఇలాగ కలిపేసి పక్కన పెట్టుకున్నాను. వాటిల్ని ఆయిల్‌లో ఏసి ఫ్రై చేసుకొని పక్కన తీసేసి పెట్టుకొని తర్వాత టాసింగ్ చేసుకోవడమే. చాలా ఈజీ, సింపుల్. మష్రూమ్స్ ఎలాగైతే చేస్తున్నామో కాలీఫ్లవర్ కూడా అంతే ఈజీగా చేసేయొచ్చు. మష్రూమ్స్ తిన్నోళ్ళుంటారు కదా! అలాంటోళ్ళకి ఈ గోబీ 65 అలాగా ఉంటారు కదా! అలాగే మష్రూమ్ 65 పెడితే చాలా బావుంది అని అంటారు. నేను కూడా ఇది ఫస్ట్ టైమే ప్రిపేర్ చేస్తున్నాను ఇంట్లో. కానీ చాలా వచ్చింది. అసలు నేను అలా వచ్చిద్దని ఎప్పుడు అనుకోలేదు. చాలా వచ్చింది. మీరు కూడా ప్రిపేర్ చేయండి. మీ పిల్లలు ఎవరైనా ఇష్టం లేనోళ్ళుంటే చాలా తింటారు. టాసింగ్‌కైతే అల్లం, వెల్లుల్లిపాయలు చక్కగా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాను. పెద్దగా ఉంటే తినరని. ఆనియన్స్ ఇయన్నీ మీకు టాసింగ్‌కి తెలుసు కదా! కరివేపాకు, క్యాప్సికమ్ ఇవన్నీ వేసి చక్కగా సాల్ట్ ఏసి ఇందులోనే మిరియాల పొడి కూడా వేశాను. ఎందుకంటే పెప్పర్ పొడి అనేది బావుండిద్ది టేస్టింగ్‌కి. మీరు కూడా ట్రై చేయండి. పెప్పర్ వైట్ పెప్పర్ ఉంటే వైట్ పెప్పర్ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర అది లేదు. అందుకే స్కిప్ చేసేసాను. కాకపోతే చాలా బావుండిద్ది మష్రూమ్ 65 అనేది. ఇలాగే గోబీ 65 కూడా చేసుకోవచ్చు, బావుండిద్ది. టాసింగ్‌లోనే ఉంటది ఏదైనా గానీ. టాసింగ్‌లోనే మనం చేసుకునేటప్పుడు అందులో సోయా సాసు, చిల్లీ సాసు అండ్ కెచప్పు, షీజ్వాన్ సాస్ ఇయి గూడా ఏసాను నేను. కొంచెం ఎక్కువ ఏయకండి. ఎగుటొచ్చేసిద్ది తినలేరు. అందుకే కొంచెం వేసుకుంటే చాలా బావుండిద్ది.
ఈ టాస్ చేసిన తర్వాత మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా! అయి వేసేసుకొని టాస్ చేసుకోవడమే. కొంచెం కొంచెం క్వాంటిటీలో వేసుకోండి. మీ దగ్గర మష్రూమ్స్ ఉన్న క్వాంటిటీని బట్టి వేసుకోండి. నా దగ్గరున్న మష్రూమ్స్‌కి నేనిలా వేసుకున్నాను. నా దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ అయిపోయినియి. అందుకే నేను వేయలేదు. మీ దగ్గరుంటే అయి గూడా వేసుకోండి. ఇంకా చాలా బావుండిద్ది. అంతే. చక్కగా మష్రూమ్ మంచూరియా అనేది తయారైపోయింది. దీన్ని మష్రూమ్ మంచూరియా అంటారు. తర్వాత మష్రూమ్ 65 అంటారు. మీకు ఎలా కావాలంటే అలా అనుకోవచ్చు. కానీ ప్రిపరేషన్ అయితే ఇదే. ఈజీగా ఎంతో కాదు ఒక 20-30 మినిట్స్‌లో అయిపోయిద్ది. ఇంకా ఈవినింగ్ ఇప్పుడు ఇది ప్రిపరేషన్ అయ్యేలోపు మా పాపని తీసుకురావాలి ట్యూషన్ నుంచెళ్ళి. ఈలోపు ఇంకా డిన్నర్ ప్రిపేర్ అయిపోయింది కాబట్టి డిన్నర్ చేసేయడమే. చక్కగా ఇదిగో ఆహ్, నేను దొండకాయ పచ్చడి కూడా ప్రిపేర్ అయిపోయింది ఈలోపు చక్కగా. మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ఫ్రిడ్జ్‌లో, వాటిలిని ఒక 10 మినిట్స్ ముందే తీసేసాను. తర్వాత తవ్వ పెట్టి చక్కగా ఇలా ఆయిలేసుకొని ముక్కలన్నీ చక్కగా తవ్వలో పెట్టి, దాని మీద కొంచెం జీలకర్ర మీకు కావాలంటే వేసుకోండి, లేకపోతే లేదు. లేదు అంటే నేనైతే జీలకర్ర వేయట్లేదు. కొంతమంది వేస్తారు. వేసుకుంటే బావుంటది కొంచెం అని అంటారు. కొద్దిగా కరివేపాకు వేసుకోండి. చక్కగా ఫ్రై అయిపోవాలి. వీటిల్ని కొంచెం సిమ్‌లో పెట్టే వేపుకోండి. ఎందుకంటే లేకపోతే విరిగిపోతాయి. చక్కగా సిమ్‌లో పెడితే అలా ఫ్రై అవుతాయి.